అందరికీ నమస్కారం. నేను మీ కందుకూరు అంబేద్కర్ ఎన్ఎస్ఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీలోని పేరు మోసిన ఒక బడ ప్రైవేట్ విద్యా సంస్థ దగ్గరకు వచ్చినాము. మాంటిసోరీ స్కూల్ అని చెప్పి ప్రైవేట్ స్కూల్ దగ్గరకు వచ్చినాము. ఈ ప్రైవేట్ స్కూల్లో దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ పిల్లోడికి బుక్స్ ఫీజు వచ్చేసి 4195 రూపాయలంట, అంటే 4200 రూపాయలు. ఇక్కడ చూడండి, దాదాపు ఇక్కడ ఉన్న స్కూల్ బుక్స్ అన్ని కలిపి ఒక 5 లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే బుక్స్ అన్ని ఇక్కడ పెట్టి, స్కూల్ కన్నా పెద్దగా ఇక్కడ బుక్ స్టాల్ పెట్టి ప్రైవేట్ ఈ తిరుమలగిరి మున్సిపాలిటీలో మొత్తం ఉన్న ప్రైవేట్ బుక్ స్టాల్స్ కూడా మొత్తం స్టాక్ కూడా ఇంత కానట్టుంది. ఇంత బహిరంగంగా ఇంత ధైర్యంగా వీళ్ళకి పర్మిషన్ లేకపోయినా, వీళ్ళకి అధికారం లేకపోయినా తల్లిదండ్రులు ఇబ్బందులు పెడుతూ వాళ్ళ రక్తం తాగుతూ వాళ్ళు కష్టం చేసి నానా బాధలు పడి రూపాయి పోగు చేస్తే ఇక్కడ విద్య పేరుతోటి ఈ పుస్తకాల పేరుతోటి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు అయితేంది, ఎంఈఓ ఆఫీస్ సంబంధించిన ఆఫీసర్లు అయితేంది, చూసినట్టు కనపడినట్టు కళ్ళు మూసుకొని పోతున్న వ్యవస్థ ఇక్కడ కనపడుతుంది. దీనిపైన వెంటనే విద్యాశాఖ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఈ విషయంలో ఎక్కడికి కూడా తగ్గాల్సిన పని లేదు, మేము తగ్గాలని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ఇట్లాంటి పాఠశాలలో ఆదివారం రోజు, శనివారం రోజు పిల్లలకి సండే సమ్మర్ క్లాసెస్ కూడా పెడుతున్నామని చెప్పి మేము వస్తే వాళ్ళు ఇబ్బంది చేసే ప్రయత్నం చేసి ఆ రోజు కూడా మేమేం పోరాటం చేసినాం, ఈ రోజు కూడా అట్లే పోరాటం చేస్తున్నాం. మేమేమంటున్నాం అంటే విద్యని వ్యాపారం చేయడం కానీ ఇది ఒక సర్వీస్ గా తీసుకోవాలని చెప్పేసి మేము అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధంగా విద్యని వ్యాపారం పేరుతో తల్లిదండ్రుల మధ్యతరగతి పేద విద్యార్థుల తల్లిదండ్రులని వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తే ఎన్ఎస్ఏ మాత్రం ఖచ్చితంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి నేను మనవి చేసుకుంటాము. ఆల్రెడీ మేము ఎంఈఓ గారికి ఫోన్ చేయడం జరిగింది, అది కూడా రికార్డ్ చేసుకున్నాము. వాళ్ళు సంబంధించిన ఆఫీసర్ని పంపిస్తున్నారు. వారు వచ్చే వరకు మేము దీక్ష చేస్తాము. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను మీ కందుకూరు అంబేద్కర్ ఎన్ఎస్ఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాంటిసోరీ హై స్కూల్ దగ్గరికి మేము రావడం జరిగింది విజిటింగ్కి. ఇక్కడ అత్యధిక ధరలకి అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక పెద్ద గోడౌని, దాని యొక్క విలువ అప్రాక్సిమేట్ దాదాపు ఒక 50 లక్షలు విలువ చేసే సామాగ్రి మొత్తాన్ని ఈ స్కూల్ యాజమాన్యం వేరే బుక్ స్టాల్ పేర్లతో, అంటే వేరే దొంగ పేర్లతో వాళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ, అనుమతులు లేకుండా విక్రయిస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది గురి చేస్తున్నారు. దానిపైన మేము సంబంధిత ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం వలన దానికి సంబంధించిన మండల స్థాయి విద్యాశాఖ అధికారులు వచ్చి ఈ యొక్క బుక్ స్టాల్కు ఉన్నటువంటి స్టోరేజ్ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఉన్నతాధికారులు దాని తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఈ యొక్క కఠినమైన చర్యలు తీసుకొని ఈ యొక్క పాఠశాల యొక్క అనుమతులు కూడా రద్దు చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రైవేట్ స్కూళ్ళకి మేము ఇక్కడ నుండి హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీ యొక్క పాఠశాలలలో అనుమతులు లేకుండా అధిక ధరలకి పాఠ్య పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అమ్మినా కానీ, దాంతోపాటు పాఠశాలకు సంబంధించిన స్కూల్ వ్యాన్ బస్సులలో సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను తరలించినా కానీ ఎన్ఎస్ఏ తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేసి మీ పైన కేసులు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగడం కోసం ఆ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పైన దాడులు చేయడానికి కూడా ఎన్ఎస్ఏ వెనుకాడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.